హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ చంద్ర మాట్లాడుతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మూవీ బడి ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఈ ఏడాది సంక్రాంతికి 5 తెలుగు చిత్రాలు సందడి చేసేందుకైతే సిద్ధమైన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఆ జాబితాలోని ఈగల్ మూవీ అయితే వాయిదా పడిందని తెలుస్తోంది. మరి సంక్రాంతి సినిమాల విడుదలపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ 3 రోజుల వ్యవధిలోనే 5 సినిమాలు విడుదలైతే ఎలాంటి పరిణామాలు ఉంటాయనే దానిపై అయితే ఆయా నిర్మాతలతో సుదీర్ఘ చర్చలు అయితే జరిగాయని తెలుస్తుంది. ఈ మేరకు ఈగల్ నిర్మాత తమ సినిమానైతే పోస్ట్ పోన్ చేసేందుకు అంగీకరించారని తెలుస్తుంది. దీంతో మహేష్ బాబు సినిమా వచ్చేసి గుంటూరు కారం జనవరి 12వ తారీఖు అయితే విడుదల కానేందుకు సిద్ధంగా ఉంది. తేజ సజ్జా హనుమాన్ మూవీ కూడా జనవరి 12వ తారీఖు అయితే విడుదల కానేందుకు సిద్ధంగా ఉంది. వెంకటేష్ మూవీ సైంధవ వచ్చేసి జనవరి 13వ తారీఖు అయితే విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. నాగార్జున నా సామిరంగా జనవరి 14వ తారీఖు అయితే వస్తుంది. 2024 సంక్రాంతి బరిలో వచ్చేసి ఈ పైన పేర్కొన్నటువంటి 4 సినిమాలు అయితే విడుదలకు సిద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది. అయితే మరి రవితేజ హీరోగా దర్శకుడు కార్తిక్ ఘటమనేని తెరకెక్కించినటువంటి చిత్రమే ఈగల్. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి టీజీ విశ్వనాథ్, వివేక్ కుచిబొట్ల సంయుక్తంగా నిర్మించారు. జనవరి 13న రావాల్సినటువంటి ఈ చిత్రానికైతే ఇప్పటికే సెన్సార్ బోర్డు సర్టిఫికేషన్ కూడా పూర్తయిందని తెలుస్తోంది. ఈగల్ వాయిదా పడేటువంటి అవకాశాలున్నాయని అంటూ పలువురు సినీ అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగా చిత్ర బృందం కొన్ని రోజులుగా వాటినైతే ఖండిస్తూ వచ్చింది. నిర్మాతలు సైతం ఈగల్ సంక్రాంతికి తప్పకుండా వస్తుందని పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. తాజా చర్చల అనంతరం వాయిదా నిర్ణయం అయితే తీసుకున్నట్లయితే తెలుస్తుంది. ఈ సినిమాని అయితే ఫిబ్రవరి 9వ తారీఖు అయితే విడుదల చేసేందుకు సినీ నిర్మాతలు అయితే చర్చించుకున్నట్లు తెలుస్తుంది. ఫ్రెండ్స్, మీలో ఇలా నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ మూవీ అప్డేట్. మరో కొత్త మూవీ అప్డేట్తో మీ ముందుకు వస్తాను. మీ చందు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.